ప్రజలకు ఇస్తున్న డబ్బు సీఎం తాత సొమ్మేం కాదు, అది మీ డబ్బే అని ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్లు వేశారు కేటీఆర్ గారు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే వాతలు పెట్టండి అని సలహా కూడా ఇచ్చారు. నమస్తే సార్ గురుగారు. మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి. ఎందుకు సార్ వాతలు పెట్టడం? మీ ఇంటి ముంగడికి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, వచ్చి అవ్వ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, మరదలు అంటారు, వరుస కలుపుతారు. అవును అంటారు. మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు. అవును సార్, అది రాజకీయ నాయకుల టాలెంట్. నువ్వు గట్టికి వినకపోతే నీకు ఇందిరా మిల్లియా, నీ పెన్షన్ కట్ చేస్తా, నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు. మరి వినకపోతే నిజంగా కట్ చేస్తారా? వాన అయ్యా జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు, ఇది మనది. అదేంటి సార్ అంత మాట అనేసారు? వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక్క సారక్కకు మీరు వారసురాన్లు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్ వాళ్ళని? మీతో పెట్టుకోరు వాళ్ళు, కానీ డబ్బన పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి 2 జరుస్తే ఎక్కడోడక్కడ కాంగ్రెస్ ఉడికిపోతాడు. ఎందుకు వచ్చిన కూడా సార్, వాళ్ళు మీరు బాగానే ఉంటారు, మధ్యలో జనం ఆగమైపోతారు. ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్టులే చేస్తున్నారు. మీకు తెలిసిన ఒక్క కోవట్టు గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడుకు అతిపెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. ఊరుకోండి సార్, రేవంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఏం కాదు. మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. మీకు మీడియా సపోర్ట్ లేకపోవడం ఏంటి సార్? మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా బోల్డ్ అని కెమెరాలు మీ ముందే ఉంటాయి. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టారు కదా, ఎవరు చూపెట్టు చూపెట్టినప్పుడు మరి కెమెరాలు ఎందుకు పెట్టారు సార్? ఏదో వీళ్ళ ఉపసక పాపం, వీళ్ళ ఉద్యోగాలకు తప్ప ఎవడు చూపెట్టాడు. మరి సార్ ఇప్పుడు మీ చేతుల్లో మీ ఫోన్ లో ఉన్న అస్త్రాన్ని వాడండి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అవాయే నడుస్తుంది. ఎక్కువ టైం ఏం లేదు. ఇంకెంత టైం ఉంది సార్? అనుకుంటే 3 ఏళ్ళు. 3 ఏళ్ల తర్వాత ఏంటి సార్ పరిస్థితి? ఎవడెవడైతే పోలీసోడు అధికారి కొత్తకి ఎగురుతుండో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుని ఏంటి చేస్తారు? 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీ ప్రభుత్వం వచ్చే ఏంటి చేస్తారు? అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది. ఓయమ్మో, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. మీరు కూడా చాలా పెద్ద ప్లాన్ తో ఉన్నారు. ఓకే సార్.